కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉంది అంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను రీసెంట్ గా కల్కి చిత్రం చూశానని, కల్కి చిత్రంలో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ గారి ముందు ప్రభాస్ గారి పాత్ర తేలిపోయిందని, ప్రభాస్ గారి గెటప్ జోకర్ లా ఉంది అంటూ అర్షద్ వార్షి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశ్యం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. సార్‌తో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అర్షద్ వార్షి ప్రముఖ బాలీవుడ్ నటుడు. అతను 'కల్కి' చిత్రంలో ప్రభాస్ గెటప్, ప్రభాస్ రోల్ జోకర్ లా ఉంది అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశ్యం ఏమై ఉండొచ్చు? ఎందుకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమని ఆయన చిన్న చూపు చూస్తున్నారు? ఆ వాక్యంలోనే స్పష్టమైన అర్థం ఉంది. జోకర్‌లా కనిపిస్తున్నాడు అనడమేనే ఆయన ఒక జోకర్‌గా మాట్లాడాడు. హ్మ్. అదొక జోక్. ఎందుకంటే 'ప్రభాస్' అనే ఒక స్టార్ ఈరోజు వరల్డ్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్ ఆయన. ఒక మాస్ హీరో. ఆయన లవర్ బాయ్ కాదు. అంటే మనం లవర్ బాయ్ మనం చూసాం గతంలో మన తెలుగులో చెప్పుకోవాలంటే 'ఉదయ్ కిరణ్' కానీ, తరుణ్ కానీ ఇట్లాంటంతా కూడా ఒక లవర్ బాయ్ ఫ్లేవర్‌తో వచ్చిన వాళ్ళు. వాళ్ళ తరహా సినిమాలవే. వాళ్ళు ఒక మాస్ సినిమా చేస్తే ఏ విధంగా అంటే వాళ్ళ సక్సెస్‌ను నేను ఎక్కి తగ్గించడం మాట్లాడే విషయం కాదు గానీ, లవర్ బాయ్‌గా రుజువు చేసుకున్న విధానానికి ఇలా మాస్ సినిమా తీసుకునే విధానానికి తేడా ఉండడం వల్ల ఆ తరహా చిత్రాలకు వెనక్కి పోయి మళ్ళీ అది లవ్ చిత్రాలు చేయడం లేకపోతే వదిలేసుకున్నారు. కానీ హ్మ్. మా 'ప్రభాస్' అలా కాదు. మొదటి నుంచి కూడా ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఒక ఆర్టిస్టు. అది కూడా తెలుగు ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆయనకు బాలీవుడ్ రేంజ్ ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి. మన హ్మ్. తెలుగు సహజంగా తెలుగు హీరోలు అనగానే 5 అడుగులున్నా, 4.5 అడుగులున్నా, లీనియస్‌కున్నా, ఒకవేళ నెపోటిజం అయితే వంకర పండ్లున్నా, ఎట్లా వంకర సీట్లున్నా కూడా హీరోగా వచ్చిన రాణించిన తరుణాలు ఉన్న రోజుల్లో, ఒక బాలీవుడ్ రేంజ్‌లో ఆర్టిస్టు, ఒక హాలీవుడ్ రేంజ్ ఆర్టిస్ట్‌గా 6 అడుగుల ఎబోవ్ ఆడుంటూ, ఒక ఆజానుబాహుడు రూపంలో ఏదైతే నవలాలలో వర్ణిస్తాడో హీరో గురించి ఆజానుబాహుడు, హ్మ్. అరవీర భయంకరుడు, 10 మంది అహంతకులు వచ్చినా కూడా దాడి చేసి నిరచి ఏ అంటే సిస్టర్‌నో, భార్యనో, లవర్‌నో కాపాడగలిగినటువంటి గ్రామాన్ని కాపాడిన ఏదైతే హీరో స్టాండర్డ్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నటువంటి మహానటుడు 'ప్రభాస్'. దాంతో పాటు ఒక తెలుగు రెబల్ స్టార్ యొక్క ఇమేజి, ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా క్రీమ్ రెడీమేడ్‌గా తీసుకొనొచ్చిన హీరో ఆయన. ఆయన ఒక కామెడీ ఆర్టిస్ట్‌గా కనపడడం అనేది అతని ఆలోచనలో లేఖితనం కానీ, అతనిలో ఈర్ష్య, ద్వేషాలు గాని స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ హర్షత్ వార్ని గారు బహుశా ఈ బా హరి ఈ పాన్ వరల్డ్ సినిమాలో తను నటించలేకపోయినందుకు, మరి ఆ కారణాలలో ప్రభాసే ఏమన్నా కాంప్లికేటెడ్ చేశాడో, నాకు దగ్గ ఆర్టిస్ట్ కాదు, తీసుకోకండి అని అట్లాంటిదేదో అన్నారని ఈయన భ్రమపడి ఉండాలి. ఎవరన్నా పితూరు మోసి ఉండాలి. హ్మ్. అట్లాంటిదేదో ఉండబట్టే అలాంటి వ్యాఖ్యలు చేశాడని నాకు అనిపిస్తుంది. లేకపోతే ప్రభాస్‌ని అనడం అంటే అది నాకేమి ఆయన మీద ఈయనకి ఎట్లాంటి ద్వేషాలు, కోపాలు ఉంటాయంటానికి ఏడా అవకాశం లేనప్పుడు ఈ రీజనే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక దక్షిణాది రకంగా సినీ తెలుగు పరిశ్రమ మీద చిత్రాలు అసలు ఉత్తరాది వారికి ఎందుకు ఇంత అక్కసు వెళ్లగక్కుతూ ఉన్నారు? అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమాలో మన తెలుగు సినిమా సముద్రంలో ఆవగింజంత మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 'బాహుబలి' తర్వాత మన తెలుగు ఖ్యాతి అనేది ఎల్లలు దాటినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బాలీవుడ్‌తో పోల్చుకుంటే తెలుగులో ఎక్కువ చిత్రాలు వస్తూ హిట్లు కొడుతూ ఎక్కువగా కలెక్షన్‌లు రాబడుతున్నటువంటి నేపథ్యంలోనే, ఇప్పుడు ఈ బాలీవుడ్ నటుడు 'ప్రభాస్' మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసుండొచ్చు అని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉద్దేశ్యమే కనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళ కన్నా వాళ్ళ బిజినెస్ మార్కెటింగ్ స్కోప్ పెద్దది. మార్కెటింగ్ ఏరియా పెద్దది. హిందీ హ్మ్. చిత్రాలు, హిందీ భాషా తరహా చిత్రాలు గాని, హిందీ భాషా ప్రాంతాలు అది సేలబుల్ అయ్యే మార్కెట్ పెద్దది. కానీ వాళ్ళకన్నా ఎక్కువ పెర్ఫార్మెన్స్ తోటి గాని, ఎక్కువ మార్కెటింగ్ స్ట్రెంత్ తోటి, సబ్జెక్ట్ స్ట్రెంత్ తోటి సినిమాలు రావడంతోటి, ఈ సినిమాలు బాలీవుడ్‌నే ప్రభావితం చేయడంతో పాటు ఇంటర్నేషనల్ అన్ని లాంగ్వేజ్‌లను అన్ని మార్కెట్‌లను ప్రభావితం చేస్తూ, ఒకప్పుడు మేము శాసిస్తేనే బొంబాయి మార్కెట్, బాలీవుడ్ మార్కెట్ శాసిస్తేనే
హాలీవుడ్ సినిమాలైనా, హాలీవుడ్ మార్కెట్ అయినా అన్న రేంజ్ లో ఉన్నటువంటి ఈ తెలుగు చిత్ర ఆ సినిమా ఈ రోజు వాళ్ళకు సవాలుగా నిలబడడం కానీ, వాళ్ళకు సముచితిగా నిలబడడానికి కొంచెం ఈర్ష్య గానీ, వాళ్ళలో ఒక అలర్ట్నెస్ వచ్చిందని భావించవచ్చు. ఆ అలర్ట్నెట్, ఆ మానసిక వైకల్యము, ఆ మానసిక బలహీనతలనే ఈ విధంగా అవహేళనంగా గానీ, చులకనగా భావంతో మాట్లాడారని మనం అర్థం చేసుకోవాలి. కేవలం వ్యక్తిగతమైనటువంటి ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడిన వాటిగా చూడాలి. ఎందుకంటే ఆ చిత్రంలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఒక కామెడీ రోల్ కూడా ఏం కాదు. అంటే హీరో ఈ రోజున మనం చూస్తాం. హీరో కామెడీ చేస్తూనే సినిమా రన్ చేసే విధానం కూడా చూస్తున్నాం. కానీ ఆ అవును. సినిమాలో అలా కాదు. తన మొత్తం సినిమా అంతా కూడా మాస్ గాని ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటి అంటే ఆ వరల్డ్‌లోకి వెళ్ళాలని, కాంపౌండ్‌కి వెళ్ళాలని ఒక ధైర్యం, ఒక టార్గెట్‌గా పనిచేయడం. దాని గురించి ఎట్లయినా సరే కిరాయి మనుషులకు కిరాయి పని చేసి పెట్టడం, కొట్టడం గాని ఇట్లాంటివి చేస్తున్నాడంటే ఒక మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కడ కామెడీ లేదు. ఎక్కడ ఒక జోక్ లేదు. అట్లాంటి దాన్ని ఆయన కామెడీగా అనిపించింది అంటే ఇక ఆయన భావదారిద్ర్యంగానే మనం చూడాల్సింది. దాంతో అంటే పాటు బాలీవుడ్‌లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి శ్రవణ్ గారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా 'కల్కి' చిత్రంలో ఆయన లుక్ చాలా నచ్చింది. అద్భుతంగా ఉంది అంటే కూడా చాలా మంది బయటకొచ్చి ఈ సినిమా గురించి వారి స్పందనలు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే అసలు 'కల్కి' చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉంది. అంటే అసలు ప్రభాస్‌ని జోకర్‌ని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అర్షద్ వార్షి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని మనం భావించవచ్చా? ఎందుకంటే గతంలో కూడా ఖచ్చితంగా బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు కూడా వారు ఫన్నీగా యాక్ట్ చేస్తూ రకరకాల గెటప్పుల్లో దర్శనమిచ్చినప్పటికీ మన దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అభిమానులు కూడా వారిని స్వాగతించారు. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా దక్ష్ 'షారుఖ్ ఖాన్'. హ్మ్. ముఖ్యంగా 'షారుఖ్ ఖాన్' చిత్రాల్లో హీరో గాని కామెడీ పంచ్ డైలాగ్ ఉంటుంది. హ్మ్. ఆ కామెడీ ఫ్లేవర్ కనిపిస్తా ఉంటాయి. 'సల్మాన్ ఖాన్' దాంట్లో అంతగా ఉండకపోవచ్చు. ఉండవు ఎక్కువగా. ఓ సీరియస్‌నెస్ గాని లేదా లవ్ ట్రాక్ అయితే లవ్ ఎమోషనల్ ఫ్లేవర్స్ చూపిస్తుంది. కానీ 'షారుఖ్ ఖాన్' ఒక విలన్ చేసినా, యాంటీ రోల్ ఏసినా, ఏదేసినా దాంట్లో ఆ డైలాగ్ పంచ్‌లో ఆ కామెడీ తత్వం కనిపిస్తుంది. అంత హ్మ్. మాత్రాన కామెడీ ఆర్టిస్ట్ 'షారుఖ్ ఖాన్' అని అనలేం కదా! హ్మ్. అలా అనకూడదు. అనడం అంటేనే మన ఆలోచన త్వరలు అంటే కూడా దిగజారిన ఆలోచన స్థాయిని తెలియజేస్తుంది. ఇప్పుడు 'ప్రభాస్ జోకర్' అని చెప్పే ప్రయత్నం చేయడంలోనే ఇప్పుడు సదరు అర్షద్ గారు జోకర్ అయిపోయి కూర్చున్నాడు. ఆయన చేసిన వ్యాఖ్య కూడా ఒక జోక్‌గా సీరియస్‌గా తీసుకోవాల్సిన కూడా లేదు. ఏదో తెలిసి తెలియక బుద్ధిమాంద్యంతో మాట్లాడుతుంటే మనం పోనీలే చిన్న పిల్లగాడు అని లైట్‌గా ఎలా తీసుకుంటామో, అలా బుద్ధిమాంద్యం వ్యాఖ్యలు కూడా చూడాలండి. ఓకే. అంటే అమితాబ్ బచ్చన్ గారి పాత్రనేమో పొగిడారు. ఇక్కడ 'ప్రభాస్' గారి పాత్రనేమో జోకర్‌లా ఉంది అంటూ ఆయన విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో 'కల్కి' చిత్రం అన్ని రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేసి భారీగా కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే 'అర్షద్ వార్షి' ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా? అంటే ఇక బాలీవుడ్ పనైపోయిందని ఆయన భావించారా? అట్లనేం కాదు. తన క్యారెక్టర్ రాలేదన్న ఈర్ష్య కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి చిత్రంలో ఆ గతంలో కూడా మంచి క్యారెక్టర్‌లు చేశాడు ఆయన విలన్‌గా మంచి 'మొన్నాబాయ్ ఎంబీబీఎస్‌లో' మనకి శ్రీకాంత్ గారు చేసిన క్యారెక్టర్ రేంజ్‌లో హ్మ్. 'మొన్నాబాయ్' అంటే సీరియస్ రౌడీ దాదా అయినా 'చిరంజీవి' సినిమాలో ఆ కామెడీజం కూడా కొంచెం పండించారు. అలాంటిది ఆయనకు క్యారెక్టర్ రాలేదు, ఆ స్పేస్ దొరకలేదన్న ఉద్దేశంతోటి ఈ స్పేస్ తీసుకొని ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. అంత మాత్రాన ఈయనకు మళ్ళీ ఒక క్యారెక్టర్ వస్తాయని కాదు. ఇప్పుడు ఆయన మెంటాలిటీ అర్థమైన తర్వాత ఇంకోరు వీళ్ళు కాంట్రోవర్సీ శ్రవణ్ గారు, ఇప్పుడు హ్మ్. 'కల్కి' చిత్రంలో 'ప్రభాస్' గారి గెటప్ జోకర్‌లా ఉంది అంటూ 'అర్షద్ వార్షి' కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో, మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతోమంది వారికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి మెయిన్ హీరోలందరూ కూడా బయటకొచ్చి వారు కమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు? అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాది చిత్ర పరిశ్రమ అలాగే దక్షిణాది చిత్ర పరిశ్రమ అనేది ఇప్పుడు మళ్ళీ తెర మీదకొచ్చిందిప్పుడు. అంటే ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది అనే కౌంటర్ మొదలైతే ఖచ్చితంగా బయటకొచ్చి వ్యాఖ్యలు చేస్తారు. హ్మ్. దీంట్లో ప్రస్తుతానికైతే కేవలం 'ప్రభాస్' గారు ఉన్నారు కాబట్టి మీడియాలో అనవసరంగా రాద్ధాంతం చేసి దాన్ని పెద్దగా చెయ్యదలుచుకోక మౌనంగా ఉంటారు. సమయం వచ్చినప్పుడు వ్యాఖ్యలు చేస్తుండొచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే మీడియాలో వస్తున్నట్టు గాసిప్స్ కానీ, వార్తలు గాని, ఆ రాతలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్రెడీ
సెలబ్రిటీకి ఉన్నటువంటి సినిమా స్టార్లు నమ్మడానికి కానీ వాడికి చదవడానికి ఇష్టపడతలేదు. వాళ్ళు అక్కడ ట్యూన్ అయ్యారు. చాలా సందర్భంలో వాళ్ళ అంతర్గత మీటింగ్ లో కానీ, మా అసోసియేషన్ లో మీటింగ్ కానీ, ఈ గాసిప్స్ గురించి కానీ, ఇటువంటి వాక్యాల గురించి కానీ, లేదు ఒక సీనియర్ ఒక జూనియర్ నేను చాలా సార్లు చెప్పాను. నాకు వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తారు. ఒక సీనియర్ హీరోయిన్ కొత్తగా వచ్చే హీరోయిన్‌కి నువ్వు మీడియాలో వచ్చే వార్తలు గాని, వాళ్ళ గాసిప్స్ గాని పట్టించుకోకు. చదివి వదిలేయి అని ఇట్లా గైడ్ కూడా ఇచ్చే తరుణం ఉంది. అంటే ఇక్కడ వార్తల గురించి అంత ప్రయారిటీ ఇయ్యరు. ఎందుకంటే ఇచ్చి వాళ్ళ మనశ్శాంతిని కోల్పోవడం గాని, కాంట్రోవర్సీ‌లోకి వెళ్ళిపోవడం గాని ఇష్టపడరు. నిజంగా వ్యాఖ్యలు చేసి ఒక సభా వేదికగా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది యాదృచ్ఛికంగా అన్న మాటలుగా చూస్తారు కాబట్టి అంతగా రెస్పాండ్ కాకపోవచ్చు. లేదా మళ్ళా ఇదే తరహా గాని దీన్ని బేస్ చేసుకొని ఇంకొకరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. వాళ్ళు ఖండించినా, ఖండించకున్నా సెలబ్రిటీస్‌గా ఉన్నటువంటి సినిమా సెక్టర్ నుంచి ఎవరు ప్రశ్నించబరచకుండా మాత్రం ఒక జర్నలిస్ట్‌గా ప్రశ్నించే గొంతుకులకు మాత్రం మనం ఎప్పుడు ఇట్లా మీరు డిబేట్ చేస్తున్నట్టు మేము డిబేట్ చేయడం కాదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కావాల్సుంటే ఆర్టికల్స్ రాసేసి పబ్లిష్ చేసేసి అందరికి దృష్టికి వెళ్ళేటట్టు సమస్యలు లేవనెత్తే ప్రయత్నం అయితే చేస్తాం.